ఇగో పాత దోస్తులు కడియం శ్రీహరి సారు ఎర్రబెల్లి దయాకర్ రావు సార్లు ఒగలంటే ఒగలికి పానమిచ్చుకునేంత పాయిరం ఉన్నది. చదువుకునే రోజులలో సంది ఒకటే బడి ఒకటే తరగతి, లీడర్లు అయినాక కూడా ఒకటే పార్టీ, పెద్దరికం కూడా ఒక్కటే తీర్లు ఎలబెట్టిండ్రు. కానీ ఒకళ్ళ టైం మంచిగుండి మంత్రి అయిండు, ఇంకొకరి టైం బ్యాడ్ ఉండి ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వరంగల్లా మిషన్ కాకతీయ మీటింగ్లో కలుసుకున్నారు. అప్పుడు జాన్ జిగ్రీ దోస్తుల నడుమ ఏం జరిగింది? తెలంగాణ పునర్నిర్మాణంలో రాజకీయాలకు అతీతంగా అందరం భాగస్వాములు అవుదాం, ఇంకా ఆంధ్రబాబుల పెత్తనం మనకేందు అని మాత్రం అన్నాను నేను, ఇప్పుడు కూడా అంటున్నాను. రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ఎందుకు మళ్ళీ అరే ఇప్పుడు నేనేమంటున్నా, తెలంగాణ వచ్చింది మీరు కూర్చోండి కదా, అదో న్యూస్ ఐటమ్ ఉంది, కూర్చోండి. రాజకీయం మాట్లాడవచ్చు. ఆంధ్రలో కొట్టుకుంటారా ఏంది? డిప్యూటీ సీఎం మీదనే మరలవాడుతున్నాడు కదా ఎర్రబెల్లి సారు. కడియం సారు, నువ్వు పెద్ద మనిషి అయితే నువ్వు కూడా గట్లా గరం అయితే ఎట్లా సారు? పక్క పంటి వాళ్ళకు భయం కాబట్టే పబ్లిక్లకి ఇట్లా ఐషికి తైషానుడు మంచిగా లేదు సారు. అగో గా మీటింగ్లో ఇప్పటిదాకా తిట్టుకున్నారు, మళ్ళా గిడ ఒక్కతాన్నే కూర్చున్నారు. ఓహో, వాళ్ళు చదువుకున్న బడి పండగలకు వచ్చిర్రా. మరి ఇక ఈడేం పంచాయతీ అవుతుందో చూడాలిగా. మీకు మంచి పోర్ట్ఫోలియో ఇచ్చాడు, మీకు సబ్జెక్ట్ తెలుసున్నది. గతంలో మీ నాయకత్వంలో పట్టే రెసిడెన్స్ స్కూల్ మనం ఆ రోజు ఓపెన్ చేసుకున్నాం. ఊరిని పొద్దుగాలటి పంచాయతీ అప్పుడే ఓడిచింది. ఆ కడియం సార్ను మస్తు ఓడబట్టే. ఎర్రబెల్లి సారు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి రేపటి రోజులలో తక్లీఫులు రాకుండా ఇట్లా మాట్లాడినట్టున్నాడు. పాఠశాల మాకు చెగలపాలెం కిమ్మన్నారు, తప్పకుండా వారికి అభ్యంతరం లేనప్పుడు నాకైతే అసలే అభ్యంతరం ఉండదు, చెగలపాలెంకి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా. అరే వా, మంచి దోస్తులు పోర్రి. పొద్దుగాల తిట్టుకున్నారు, పొద్దుముకి దోస్తుమే రద్దోస్త్ అని పాడుకుంటున్నారు. రాజకీయాలల్లా కడియం శ్రీహరులు ఎర్రబెల్లి దయాకర్ రావులు ఉంటారు.